ఫ్రెండ్స్, ఈ షావలిన్ మందిరంలో శిష్యులు తెల్లవారుజామున ధూపం వెలిగించే సాధన చేస్తున్నారు. కానీ ధూపం పెట్టే పిత్తల డబ్బా ఒక భారీ ఇనుప కేసులో గట్టిగా మూసి ఉండేది. దాన్ని తెరవాలంటే వేళ్లలో అపారమైన బలం అవసరం. అదే వారి తొలి పరీక్ష. ఈ క్రమాన్ని చూసిన నకలీ శిష్యుడి గుండె భయంతో కుదేలైంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా తలుపు కదలకపోవడంతో అతడు భయపడి, గురూజీ, ఈ తలుపు ముందే పగిలిపోయినట్టుంది అని అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధంతో తప్పించుకుంటానని అనుకున్నాడు. కానీ పక్కనే నిలబడ్డ ఒక సాధువు అతని చేతిని పట్టుకుని తానే సులువుగా ఆ బాక్స్ ని తెరిచాడు. ఆ సాధువు మొదటి నుంచే ఇతడు నిజమైన శిష్యుడు కాదని తెలుసుకున్నాడు. అయినా కూడా అతన్ని తదుపరి దశకు వెళ్లనిచ్చాడు. ఇప్పుడు రెండో పరీక్ష వచ్చింది. పాదచలనం మరియు పూర్తి క్షణం. క్షణం తప్పితే చాలు కదులుతున్న గోడపై అడుగు తప్పి ఉచ్చులో పడిపోవాల్సిందే. ఆ సమయంలో చాలా మంది బయటకు పంపబడ్డారు. కానీ ఈ తెలివైన వ్యక్తి మాత్రం తప్పించుకున్నాడు. నేను మరో మందిరానికి చెందినవాడిని, క్లోజ్ ఫుట్ వర్క్ లో శిక్షణ తీసుకున్నాను అని చెప్పుతూ ఒక మౌన సాధువు వెన్నుకు అంటుకుని అతని అడుగులను అనుకరిస్తూ ఈ పరీక్షను కూడా దాటేశాడు. అయినా కూడా అదే సాధువు అతన్ని ఆపలేదు. బహుశా ఇతడు నిజమైన షావోలిన్ కళను అర్థం చేసుకోవాలని అతడు కోరుకున్నాడేమో. చివరికి మూడో పరీక్ష వచ్చింది. ఒకే ఒక్క గుద్దుతో భారీ ఇనుప తలుపును పగలగొట్టడం. అందరూ తమ బలంతో దాన్ని తెరిచారు. కానీ ఆ మనిషి గుద్దు వేసిన క్షణంలో తలుపు కాస్త కూడా కదల్లేదు. వెంటనే అతడు మరో బహానా చేశాడు. ముందు మీరు ప్రయత్నించండి అని ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎవరో ఒకరి కాలు ఇరుకున్న వేళ లోపలికి జారి ప్రవేశించాడు.